ఒక మనిషి బాగా చదువుకుని ఏ ఉద్యోగం సద్యోగం చేయకుండా పని పాట లేకుండా తిరుగుతా జాతకాలు నమ్ముకుంటూ ఆ జాతకాలతోనే నా భవిష్యత్తు బాగుంటుంది, ఆ జ్యోతిష్కుడు చెప్పిందే నాకు జరుగుతుంది, ఫ్యూచర్లో నేను కింగ్ని అవుతాను, ఐ విల్ బి ఎ కింగ్ అని ఊహల్లో తేలిపోతా తన శక్తి తనకు తెలియకుండా ఉన్నప్పుడు అతనిలోని శక్తిని అతని మావైన రావు గోపాలరావు ఎలా బయటకు తీశాడు అనేది ఒక మంచి సినిమా అండి. ఆ ఒకటి అడక్కు డియర్ ఫ్రెండ్స్. సినిమా 1992లో వచ్చిందండి. చాలామంది చూసే ఉంటారు. కాకపోతే ఎందుకో నాకు ఒక్కసారి ఆ సినిమా గురించి గుర్తు చేసుకుందాం అనిపించింది. చిట్టిబాబు రాజేంద్ర ప్రసాద్ గారాభంగా పెరుగుతాడు, బాగా చదువుకుంటాడు, ఏ పని పాట చేయడు. తల్లి కూడా అతనికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఏదన్నా పని ఉద్యోగానికి వెళ్తానంటే నీకెందుకురా అయ్యా, నీ ఫ్యూచర్లో కాబోయే రాజు, నీకు పని చేయాల్సిన అవసరం ఏంటి, ఒకళ్ళ దగ్గర ఉండాల్సిన అవసరం ఏంటి అంటుందండి. దానికి తగ్గట్టు బాబు మోహన్ జ్యోతిష్యుడు పుహార్ అని ఒక డైలాగ్ వదిలేసి, మీ అబ్బాయి చేతులు రేఖలు అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి, ఏం పని చేయాల్సిన అవసరం లేదు, ఫ్యూచర్లో నెంబర్ 1 అయిపోతాడని చెప్తే అదే మూఢనమ్మకాన్ని పట్టుకుని వాళ్ళిద్దరూ వెళ్ళిపోతూ ఉంటారు. అనుకోకుండా రొయ్యల నాయుడు కూతురు తాడు రంభను లవ్ చేస్తాడు రాజేంద్ర ప్రసాద్. సరేనే వాళ్ళ ఇంటికి వెళ్తారు వాళ్ళ నాన్నగారితో చెప్పడానికి. నువ్వేం పని చేస్తావు బాబు అని అడుగుతాడు రావు గోపాలరావు. అదే రొయ్యల నాయుడు అండి. నాకు పని చేయాల్సిన అవసరం లేదండి, ఫ్యూచర్లో నేను కింగ్ని అవుతాను, నా చేతులు రేఖలు ఎలా ఉన్నాయి అని చూపిస్తాడు. అక్కడ రావు గోపాలరావు డైలాగులు, నీలాంటి పని లేని వాడికి నా పిల్లలేమను బాబు, ఏదైనా ఉద్యోగం సద్యోగం చేసుకుంటాడు. మొత్తానికి అతని మాట వినకుండా టోటల్గా వాళ్ళ మదర్ ప్రోద్బలంతో పెళ్లి చేసేసుకుంటారు ఇద్దరు. పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఉంటుందండి సినిమా. శోభనం అయితే జరగనివాడు రావు గోపాలరావు, దానికి తోడు అసిస్టెంట్ బ్రహ్మానందం. ఒక విషాదమైన సన్నివేశం వచ్చినప్పుడు నవ్వడం, నవ్వే సన్నివేశం వచ్చినప్పుడు ఏడవడం, అయ్యగారు అమ్మాయి గారు లేచిపోయారండి, ఇలాంటి డైలాగ్ చెప్పడం ఎవరికైనా చూస్తే ఆ మాడ్యులేషన్ అది కడుపుకి చచ్చిపోతూ ఉంటాయి. ఆ సినిమా కామెడీనే కాదండి, దాంట్లో ఒక అర్థం ఉంది ఆ సినిమా చూసిన వాళ్ళకి. చాలామంది పని పాట లేకుండా ఖాళీగా కూర్చుని ఏమీ చేయకుండా తమలోని శక్తిని గుర్తించలేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరూ ఒక గుణపాఠం అనేది నేర్చుకుంటారు సినిమా చూసి. 1992లో రిలీజ్ అయిన సినిమా ఎక్సలెంట్గా ఆడేసింది. వివి సత్యనారాయణ గారి డైరెక్షన్ అండి. అప్పట్లో ఆయన సినిమాలు ఇష్టం వచ్చినట్టు తీసేవారు కాదు, ఒక మోస విధానంలో. ప్రతి సినిమా అప్పుడు జనరేషన్, అప్పుడున్న విధానం, కొత్త పందాలు వెళ్ళిపోయేవారు. రొయ్యల నాయుడు గారు, రావు గోపాలరావు గారు, బ్రహ్మానందం, నిర్మల, రాజేంద్ర ప్రసాద్ చెల్లి, ఎంతమంది ఉన్న సినిమా మొత్తం తన భుజాల మీద వేసుకుని రావు గోపాలరావు గారు సినిమా మొత్తం రన్ చేసేసాడండి. కేవలం ఆయన డైలాగ్ మాడ్యులేషన్, ఆ నిక్కరు, ఆ టవలు, ఆ షర్టు, ఆయన బెళ్ళ పులిగోరు, పెద్ద తరహా మనిషి, వాయిదాల మీద వాయిదాలు డబ్బులు వసూలు చేసుకునే విధానం, ఆఖరికి అల్లుడిని ఎలా ప్రయోజకుడు చేశాడు. ఇలాంటి ఎంతోమంది బాగా చదువుకుని ఇలా చెత్త జ్యోతిష్కాలు నమ్ముకుని ఇలా పాడైపోతున్నారు. నీలోని శక్తిని వెలిదీయడానికి నేను ఈ కండిషన్స్ అన్ని పెట్టాను, క్షమించంటాడు. ఆ లాస్ట్లో అది మనకు కొద్దిగా హార్ట్ టచింగ్గా ఉంటుందండి. చాలామంది చూసే ఉంటారు, అయినా ఎన్నిసార్లైనా చూసినా ఆ సినిమా చూడాలని అనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా ఈ సినిమాకి మూల ప్రాణం రొయ్యల నాయుడు పాత్ర. అందులో రావు గోపాలరావు గారు పరకా ప్రవేశం చేశారండి. రావు గోపాలరావు గారికి ఇలాంటిది క్యారెక్టర్లు ఏం కొత్త కాదు, అయినా ఆ సినిమాలో పూర్తి ఇన్వాల్వ్ అయిపోయాడు. పాపం అప్పటికే ఆయన హెల్త్ బాగోలేదంట. ఆయనకి రావు గోపాలరావు పాత్రకి ఈవీవి సత్యనారాయణ గారు రాసిన డైలాగులు పంచులు పేలిపోతాయండి. ఇప్పుడు కాదు, అప్పట్లోనే, ఆ సినిమాలోనే. అసలు డైలాగ్ డెలివరీ కానీ రావు గోపాలరావు గారు డైలాగ్ డెలివరీ ఒక వెర్సటైల్గా ఉంటుంది. ఒక ఇంకెంత ఆ ఫ్లో అది ఎవరికి రాదు అది. దానికి తోడు బ్రహ్మానందం బాగా నవ్వే విషయం చెప్పాలనుకున్నప్పుడు ఏడవడం, ఏడ్చే విషయం చెప్పాలనుకున్నప్పుడు నవ్వడం,
మనం సాధారణంగా ఏదైనా జరిగిందనుకోండి, ఎవరైనా చచ్చిపోతే ఏమంటాం, అయ్యో చచ్చిపోయాడు అన్న అంటాం. ఆ సినిమాలో బ్రహ్మానందం, బాబు గారు అమ్మాయి గారు లేచిపోయారు, బాబు గారు అమ్మాయి గారు లేచిపోయారండి, అలా చెప్తూ ఉంటాడు. అది ఫుల్ ఆపోజిట్గా చెప్తూ ఉంటాడండి. రావుగోపాలరావు దానికి, అరే నువ్వు కనుక ఎక్కువ మాట్లాడావంటే నిన్ను నిన్ను తొంగుటి డిక్కులో వేస్తూ చేస్తాను ఏటనుకుంటున్నావు అంటాడు. అలాంటి డైలాగులు. రాజేంద్ర ప్రసాద్ యాక్షన్, ఇళయరాజా మ్యూజిక్, పాటలన్నీ సూపర్ అండి. ఈ సినిమాకి అన్నీ ప్లస్ అయినాయి. మెయిన్ రావుగోపాలరావు గారండి, రొయ్యల నాయుడు పాత్ర. ఇంకా ఆయన స్థానాన్ని ఎవరూ పోల్చలేకపోతున్నారు. సో ఫ్రెండ్స్, వీలైతే మళ్ళీ ఆ ఒక్కటి సినిమా వీలైనన్ని సార్లు చూడండి.